ఈ మధ్యకాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది. అది చూశాను. అది చూసి ఎందుకు అది నాకు మాట్లాడాల్సిన అవసరం. సో అది చెప్తాను. నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి. విజయ్ గారు ఈజ్ మోస్ట్ కాన్ఫిడెంట్, మోస్ట్ హార్డ్ వర్కింగ్, మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా 10 మందికి సేవ చేసుకుంటూ బ్రతికేదే మా డైరెక్టర్ గారు అండ్ హిస్ టీమ్. ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారో పెట్టలేదో తెలియదు, హ్యాక్ అయింది అంటున్నారు. సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్ట్ నిజమో కాదో తెలియదు, ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా, నేను లేకపోతే నేను చెప్పను అలాగా. ఆయన పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి వీరాభిమాని అండి. ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ, రేపు అనిల్ రావుపూడి గారి సినిమా తీస్తున్నారు, చూడండి ఏ రేంజ్లో తీస్తున్నారో, నాకు తెలిసి ఎంత బాగా తీస్తున్నారు. మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారో, ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు. అలాగే ఆయనకి ప్రేమ లేకపోయింటే ఒక 2 సూపర్ హిట్లు ఇచ్చి 3వ సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని 2nd యూనిట్ డైరెక్ట్గా చేస్తాను, నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఆయన డబ్బు కోసం చేయలేదు, ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు. అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి. ఏమంటే నేను ఒకటే చెప్తాను, ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు. అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి. ఈరోజు ఒకరిని అభిమానించి, ప్రేమించి, జీవితాంతం ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరూ తిరగబడి అందరు నిన్ను ఒక్కడిని చేసి నేను అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో, ఎంత ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడికి నాకు తెలుసండి. ఈరోజు మా డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు. గత 2 రోజులుగా ఇంక ఎవరైనా పట్టించుకున్నాడు, ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి. ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను. డైరెక్టర్ గారు మీది మంచి మనసు, మీరేంటో మా అందరికీ తెలుసు. అండ్ నేను చెప్తున్నా, సినిమా లవర్స్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి హీరో వచ్చాడు, తమిళ హీరోనా, కన్నడ హీరోనా, ఏది చూడకుండా, తమిళ సినిమానా, తెలుగు సినిమానా చూడకుండా, క్యాస్ట్ చూడకుండా, కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మన మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా, మీరు కూడా వీర సినిమా లవర్సు. మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ పోస్టు పెట్టారో లేదో, అప్పుడు హ్యాక్ అయిందో, ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకి ఒక బ్రదర్గా, అన్నగా, తమ్ముడుగా, మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. సినిమా ఒక్కరిది కాదండి, ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది. ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము. మమ్మల్ని మీరు దీవించండి. నాది 9 సంవత్సరాల గ్యాపు, తమ్ముడిది, బాబాయిది దాదాపు 4 to 5 years గ్యాప్ వచ్చింది. ఎంతో ఆశతో, ఎంతో ప్రేమతో నేను, మా కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీ మీద, దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చింది, మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఎంత ప్రేమించిన నా ఫ్యాన్స్కి, మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం. మీరే నా కుటుంబం, మీరే నా దేవుళ్ళు. మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ, మా వైఫ్ మోనిక కానీ ఎప్పుడు జనాల కోసం, జనాల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. మా పిల్లలకి, మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను. భైరవ్ సినిమా గొప్ప విజయం చేయండి. అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి, సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా. ఈ వయసులో కూడా మీరు పొద్దున వస్తే సాయంత్రం వరకు కూర్చోకుండా పనిచేస్తారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు.